ఏపీలో తమ విజయం కోసం శ్రమించిన క్యాడర్ కు పదవి యోగం కల్పించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతలు కసరత్తు ప్రారంభించారు. 2 నెలల్లోగా విడతల వారీగా 25 కార్పొరేషన్ పదవులను క్యాడర్ కు కట్టబెట్టాలని 3 పార్టీలు నిర్ణయించుకున్నాయి. విడతల వారీగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీని చేపట్టాలని కూటమి అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే 3 పార్టీలోనూ పార్టీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తల డేటాను సేకరించారు. ఇక పదవుల భర్తీనే ఆలస్యం అనే వాదనలు వినిపిస్తున్నాయి. కూటమి జట్టు నేపథ్యంలో 3 పార్టీల్లోని కీలక నేతలు పోటీ చేయలేకపోయారు. అందుకే టికెట్లు త్యాగం చేసిన నేతలకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నాయి. ఎన్నికల్లో తక్కువ సీట్లే ఇచ్చినా సర్దుకుపోయామని, నామినేటెడ్ పోస్టుల్లో ఖచ్చితంగా ప్రయారిటీ లభిస్తుందని జనసేన నేతలు ఆశపడుతున్నారు. తమకు కూడా ప్రాధాన్యం ఉంటుందని బీజేపీ అంచనాలో ఉంది. కూటమి పార్టీలకు నామినేటెడ్ పోస్టుల పంపిణీకి ఫార్ములాలను రూపొందించారు. టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో 30% జనసేన, 10% బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీకి 50%, బీజేపీ జనసేనలకు 50% నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని భావిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 60% టీడీపీకి, 30% జనసేనకు, 10% బీజేపీకి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించి నిరాశకు లోనైన నాయకులు టీడీపీ, జనసేన పార్టీల్లో చాలా మంది ఉన్నారు. వీరిలో పలువురు నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులతో పాటు వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. 2014, 2019 టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీకి, జనసేనకు ఇలాంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వలేదు. జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ ప్రస్తావన కూడా రాలేదు. ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏం కేటాయిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. టీడీపీలో నామినేటెడ్ పోస్టులు కోరుతున్న ఆశావాహుల సంఖ్య భారీగానే ఉన్నారు. పార్టీ విజయం కోసం పనిచేసిన వారికే మాత్రమే పదవులు ఇస్తారు. త్యాగం చేసిన మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కూడా నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంలో ఆశావాహులు దరఖాస్తులు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి ఎవరు ఎలా పనిచేశారన్న అంశం ప్రాతిపదికగా అంతర్గతంగా ర్యాంకులు ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పదవుల్లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను తొలుత టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్క్రూటినీ చేస్తారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల పంపకం అంత తేలిగ్గా అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వివాదాలు రాకుండా చూసుకోవాలని 3 పార్టీల నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్నారు.